బాపట్ల జిల్లా బాపట్లలో వైసీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బాపట్ల జిల్లాలో వైసీపీ సంచలన విజయాలను సాధించింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ రిపీట్ అయిపోయింది. ఇప్పుడు బాపట్ల లోక్సభ పరిధిలో అసెంబ్లీ బాధ్యులు బయటికి కూడా రావడం లేదు. నియోజకవర్గాల బాధ్యులు బయట కూడా కనిపించడం లేదు. ఎవరి వ్యాపారాలలో వారు మునిగి తేలుతున్నారు. దీంతో బాపట్ల జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మరి బాపట్ల జిల్లాలో వైసీపీ సంగతేంటి? బాపట్ల జిల్లా వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో నాయకులు యాక్టివ్గా ప్రభుత్వాన్ని డిఫెన్స్ చేస్తూ పర్యటనలతో, మీడియా స్టేట్మెంట్లతో పార్టీకి బలం ఇస్తుంటే బాపట్ల జిల్లా వైసీపీ మాత్రం వెనక్కి వెళ్లిపోతుందట. వచ్చిన అవకాశాన్ని పట్టుకుని పార్టీని ముందుండి నడిపించేవారు కనిపించడం లేదట. దాంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఎంపీతో పాటు చాలా అసెంబ్లీ స్థానాలు గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసిన బాపట్ల వైసీపీకి ఇప్పుడు ఏమైంది? ఒక్క సీటు కూడా జిల్లాలో ఎందుకు గెలవలేదు? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. గత వైభవాన్ని మళ్లీ తెచ్చేందుకు పల్నాడు జిల్లా వైసీపీ నేతలు బాగా కష్టపడుతున్నారు. ఒక్క పల్నాడే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీకి పాత జోష్ తీసుకురావాలని నేతలు నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. రీసెంట్గా జగన్ తెనాలి, పల్నాడు ప్రాంతాల్లో పర్యటించారు. అప్పట్లో ఆయన పర్యటనలతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దాంతో రాజకీయాలు హీటెక్కాయి. అయితే ఆ పర్యటనల సమయంలో ఏర్పడిన ఉద్రిక్తతలు వైసీపీకి కొంత నష్టం చేసినట్టే అనిపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత వైసీపీ వెన్నుపోటు దినోత్సవం పేరిట స్టేట్ వైడ్ ఆందోళనలు చేసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆ పార్టీ నేతలు బాగా యాక్టివ్గా పాల్గొన్నారు. కానీ అదే సమయంలో ఉమ్మడి గుంటూరు నుంచి విడిపోయిన బాపట్ల జిల్లాలో మాత్రం వైసీపీ స్థితిగతులు అర్థం కాకుండా మారిపోయాయి. బాపట్ల పార్లమెంటు పరిధిలో ఎక్కడా పార్టీ నేతలు హడావుడి కనిపించలేదు. ఇన్ఛార్జీలు గతంలో పదవుల్లో ఉన్న నేతలెవ్వరూ కూడా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో పార్టీ కేడర్లో జోష్ కరువైంది. స్థానికంగా కార్యకర్తలు పూర్తిగా ఉత్సాహం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే బాపట్ల వైసీపీ నిండా నిశ్శబ్దంలో కూరుకుపోయిందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికలకి ముందు బాపట్ల పట్టణంలో వైసీపీకి బలమైన కేడర్ ఉండేది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ గెలుపుపై కొన్ని అనుమానాలు వచ్చినా బాపట్లలో మాత్రం తమ గెలుపు ఖాయమంటూ పార్టీ నేతలు బలంగా నమ్మకం వ్యక్తం చేశారు. క్లీన్ స్వీప్ చేస్తామని బల్లగుద్దుతూ చెప్పారు. కొందరు బెట్టింగులకు కూడా కాశారు. కానీ ఫలితాల దగ్గరికి రాగానే సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎంపీ సీటుతో పాటు ఒక్క అసెంబ్లీ సీటు కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఓడిన తర్వాత కూటమి ప్రజా వ్యతిరేక విధానాలపై, పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలపై వైసీపీ బాపట్ల నేతలు ఆసక్తి చూపడం లేదు. సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోసం రఘుపతి కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పటికిప్పుడే కొన్ని ఈవెంట్లకు గెస్ట్లా కనిపించడమే తప్ప జిల్లాలో పార్టీని చురుగ్గా నడిపించడానికి ఆయన నుంచి ఎటువంటి స్పష్టమైన కృషి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బాపట్ల వైసీపీ పునరుజ్జీవనానికి నాయకత్వం ఎవరిచ్చేది అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇటీవలి రోజుల్లో బాపట్ల బీచ్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారి డిమాండ్లు, సమస్యలపై పలువురు ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆందోళనల్లో తర్వాత గాని మాజీ ఎమ్మెల్యే కోసం రఘుపతి స్పందించకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాంతో మత్స్యకారులు సహా వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నేతగా వారిని సమర్థంగా ప్రాతినిధ్యం వహించి పోరాడే అవకాశాన్ని కోన రఘుపతి వదులుకున్నారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం ద్వారా కూటమి ఎమ్మెల్యేలను ఒత్తిడిలోకి తీసుకురావచ్చు. నియోజకవర్గాల్లో పార్టీకి మైలేజ్ కూడా వచ్చేది. కానీ రఘుపతి తీరు పార్టీ శ్రేణులకు నిరాశ కలిగించింది. ఇక ఇదే జిల్లాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసులో ఇరుక్కుని పార్టీ కార్యకలాపాల నుంచి పూర్తిగా దూరమయ్యారు. చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా యాక్టివ్గా లేరు.
ఈ తరహా పరిణామాలతో బాపట్ల జిల్లా వైసీపీకి నాయకత్వం లేని పరిస్థితి నెలకొన్నట్టుగా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చుక్కాని లేని నావలా తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి తర్వాత చాలా మంది కీలక నేతలు వైసీపీని వీడారు. జగన్ కూడా పార్టీ పనులను కాస్త పక్కన పెట్టడంతో వైసీపీ పనైపోయిందని చాలా మంది భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. అంత ఓటమిలో కూడా 40% వరకు ఓట్లు పడ్డాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆ ఓటు బ్యాంకుని కాపాడుకుంటూ సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే మళ్లీ పవర్లోకి రావడం ఖాయమని లెక్కలేసుకుంటోందట పార్టీ అధిష్టానం. అదే సమయంలో జమిలీ ఎన్నికల గురించి కూడా వైసీపీలో సీరియస్గా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఖచ్చితంగా జమిలీ వస్తుందన్న నమ్మకంతో కార్యక్రమాలను డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇటీవల యాక్టివిటీ బాగా పెంచారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆందోళన నిర్వహిస్తోంది పార్టీ. మిర్చి, పొగాకు రైతుల కోసం గుంటూరు, పొదిలి పర్యటనలు, వివిధ సందర్భాల్లో అరెస్టైన వారిని పరామర్శ లాంటివన్నీ ఇందులో భాగమేనంటున్నారు. వైసీపీ సింగిల్గా పోటీ చేసి 2019లో ఘన విజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్ని రోజులు కామ్గా ఉన్న వైసీపీ నేతలు ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలీ ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య జగన్ జమిలీ ఎన్నికలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న సమయంలో జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. జమిలీ ఎన్నికలు జరిగితే వైసీపీకే లాభమని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పాదయాత్రకు కూడా చేస్తానంటున్నారు. రాష్ట్రమంతటా ఇలా పార్టీ యాక్టివ్ అవుతుంటే బాపట్ల జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేని చోట్ల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు జగన్. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాది కాలం పాటు జగన్ కూడా సైలెంట్గానే ఉన్నారు. తాడేపల్లికి, బెంగళూరుకి మధ్య ట్రావెల్ చేసినా జనంలోకి రాలేదు. ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ఏడాది గడిచిన తర్వాత నుంచి జగన్ జనంలోకి వస్తున్నారు. ఇప్పుడు పర్యటనలో వేగం పెంచారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై స్పందిస్తున్నారు. ఇప్పుడు బాపట్ల జిల్లాలో యాక్టివ్గా లేని నేతలను పక్కనబెట్టి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాలి.